బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. కొనడం మాట పక్కన పెట్టేయండి అన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి తప్పక కొనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కొనే దాంట్లో కూడా కొంచెం తగ్గించేశారు, తులాల శాతం తగ్గిపోయింది. కానీ ఇంతగా పెరగడానికి కారణాలు ఏంటి సార్? అంటే గతంలో మనం మాట్లాడుకున్నాం, ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే కరోనా పరిస్థితులు మొత్తం అన్ని ఆర్థిక మాంద్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 50 దాటుతుందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు 60 కూడా దాటిపోతుంది. ఇయర్ ఎండింగ్కి ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు. సో ఫస్ట్ ఎందుకు పెరుగుతోంది అనేది మాట్లాడుకుందాం. ఇండియాలో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆర్బీఐకి ఉంటుంది, బిగ్గెస్ట్ పర్చేజర్ నాట్ పబ్లిక్. బిగ్గెస్ట్ పర్చేజర్ ఈజ్ ఆర్బీఐ నౌ. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూలై నుంచి డిసెంబర్ లోపల 400 మెట్రిక్ టన్నులు కొన్నారు. అబ్బో. ఇప్పుడు దేశంలో 747 టన్నులు ఉంటే 747లో 400 లాస్ట్ ఇయర్ కొన్నదే. అంత ఎక్కువ సార్? ఎందుకంటే రేపొద్దున ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే గోల్డే తాకట్టు పెట్టాల్సి వస్తుంది. 91లో జరిగింది కదా, యూపీ సింగ్ గారి టైంలో. యూపీ సింగ్ గారి టైంలో జరిగింది కదా, మనం చూసాం. పి నరసింహ వచ్చి విడిపించారు కదా లండన్లో. మళ్ళీ ఆ పరిస్థితి ఒకవేళ వస్తుందేమో అని ఒక అంచనా వేసుకొని ఎందుకైనా మంచిదని ఆర్బీఐ ఒక 400 మెట్రిక్ టన్నులు కొనేసింది. 400 మెట్రిక్ టన్నులు, 1 మెట్రిక్ టన్ అంటే 1000 కేజీలు, అంటే 4 లక్షల కేజీలు కొన్నారు. అది పరిస్థితి. ఇంపోర్ట్ అయిందంటే సగం వాళ్ళే కొనేశారు. దాంతో దానికి ఇంకా డిమాండ్ పెరిగింది. ఎప్పుడైతే మీకు వస్తువు తక్కువ లభ్యతగా ఉంటుందో రేటు పెరుగుతుంది. ఇప్పుడు 60 అయింది సార్. నెక్స్ట్ ఇంకా నా అంచనా అయితే 80 దాటిపోతుంది. అమ్మో, 80,000 ఖచ్చితంగా. ఎందుకంటే గ్రాముకి మనం 8,000 పెట్టాలంటే ఏం చేయాలి, మరి తప్పదు. ఇండియాలో సెంటిమెంట్ ఏంటంటే అమ్మాయికి నగలు పెట్టాలి అంతే. మీరు అమ్మాయికి ఎంత పెడతారు, మేము కోళ్ళకి ఎంత పెడతాం, ఇదే మాటల్లో కంపల్సరీ ప్రస్తావన ఉంటుంది. కంపల్సరీ అయిపోయింది. రెండోది, గోల్డ్ని ఒక ఎసెన్షియల్ కమాడిటీ కింద చూస్తున్నారు. ఆర్బీఐ ఏమో దాన్ని ఇంటర్నేషనల్ కమాడిటీ కింద చూస్తుంది. ఇంటర్నేషనల్ కరెన్సీ ఏదంటే గోల్డే. ఈ దేశం నుంచి ఆ దేశంకి వెళ్ళినప్పుడు నీకు డబ్బులు లేకపోతే 2 గోల్డ్ ముక్కలు నుంచి ఇచ్చేస్తే $1 ఇస్తారు, అవి ఖర్చు పెట్టుకోవచ్చు. అది కానీ తీసుకెళ్ళడానికి అంత పర్మిషన్ ఉంటుందండి? అంటే ఎలాగ తీసుకెళ్తారనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఇండియాకి వచ్చేటువంటి ఈ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, టెర్రరిస్టులు. వీళ్ళు ఎలా బతుకుతున్నారు తెలుసా మీకు? ఇదే ఎక్కడో ఒక ఇంట్లో దిగేసి, తెలిసిన వాళ్ళ ఇంట్లో దిగేసేసి, వాళ్ళకి సానుభూతి పరులు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో దిగేసేసి అర్ధరాత్రి పట్టు షిప్లో వచ్చేసి ముంబైలో ఎక్కడో సముద్రంలో దూకేసేసి ఈదుకుంటూ వచ్చేసి ఏదో ఒక ఒడ్డుకి చేరుకుంటారు ఇంటికి. వెళ్ళి ఇంటికి చేరుకొని 20 గ్రాములు బంగారం తుంచిస్తారు. ఇటు భోజనం పెడతారు. ఇంకో 10 గ్రాములు బంగారం తుంచిస్తే మా అన్న మా తమ్ముడు అని చెప్పి ఇటు ఆధార్ కార్డు కూడా తయారు చేస్తారు. ఇంకొక ఆధార్ కార్డు కూడా తయారు చేస్తారు. మరి ఇలా పెరుగుతూ పోతే, ఎంత ఆర్బీఐ ఇలా కొనుక్కుంటూ పోతే అప్పుడు ఇంక పరిస్థితి ఏంటి సార్ తర్వాత? అంటే వాళ్ళ అంచనా ఏంటంటే ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతే సేఫ్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు 83కి వచ్చింది, 82కి వచ్చింది, 82, 64 వేల పైసలు. 82, 64 అంటే మరి డేంజరే కదా. 75 రూపాయలు ఉండే డాలరు 10% పెరిగింది కదా. 10% పెరగడం అంటే ఇట్స్ ఏ వెరీ వెరీ బిగ్ బ్లో ఆన్ ది ఇంపోర్టర్స్. ఇంపోర్టర్స్కి చాలా పెద్ద దెబ్బ. ఎక్స్పోర్టర్స్కి లాభం, కానీ ఎక్స్పోర్ట్స్ జరగట్లేదు. ఎక్స్పోర్టర్స్ లాభం, కానీ ఎక్స్పోర్ట్లు జరగట్లేదు. ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్ బాగాలేదు, ఎవడు కొనట్లేదు. అవసరం అయితే తప్ప ఎవరు తెప్పించట్లేదు. ఇండియాలో లగ్జరీ పీపుల్ వేరే ఉన్నారు, లగ్జరీ క్లాస్ వేరే ఉంది. వీళ్ళు ఇంపోర్ట్లు అన్నీ చేస్తూనే ఉన్నారు. ఇది యాపిల్ ఫోన్లు, పెద్ద పెద్ద టీవీలు, ఐ హోమ్లు, ఇది ఇంటి హోమ్ ఫర్నిచర్లు, పెద్ద పెద్ద క్లాసిక్ ఆర్టికల్స్ అన్నీ తెప్పిస్తున్నారు. ఈ కోటీశ్వర్లు ఏమో ఇంపోర్ట్లు చేస్తూనే ఉన్నారు. పెట్రోల్ తప్పట్లేదు, డీజిల్ తప్పట్లేదు, మరి ఏం చేయాలి? సో ఇంపోర్ట్ ఏమో ఎక్కువైపోతుంది, ఎక్స్పోర్ట్లు లేవు, ప్రాక్టికల్గా నీళ్ళు, మరి ఏం చేయాలి? అంటే మరి ఇంకేంటి సార్ సోర్స్? మనకి ఇప్పుడు కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొనుక్కోవాలంటారా వద్దంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం? అంటే ఎవరైతే బంగారం ఆల్రెడీ కొన్నారో వాళ్ళంతా అదృష్టవంతులు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఒక చిన్న ఐడియా, మనం కూడా మాట్లాడుకున్నాం, గోల్డ్ బాండ్ స్కీమ్ పెట్టండి అని అందరికి చెప్పాం. మీకు గుర్తుంది, మీరు నేనే చేసాం. 2.5% ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది.
బంగారం ఎంత లేదని మినిమం 6% పెరిగినా కూడా 8.5% వడ్డీ వస్తుందని చెప్పాము మనం. 6% 10% దాటిపోయింది. ఆ 10కి 2.5 కలుపుకుంటే 12.5 అయిపోయిలే. ఏ బ్యాంకులో 12.5% వడ్డీ వస్తుంది? సో వాళ్ళకి లాభమే తీసుకున్నారు. ఇప్పుడు ఆలోచన చేయొచ్చా గోల్డ్ బాండ్స్? ఇప్పుడు కూడా లాభమే. 80,000 అవుతుందని చెప్తున్నాయి కదా, 80,000కి 70,000 అయినా కూడా లాభమే. అలా ఇంట్లో ఏదో మూల పడేసే బదులు, బీరువాలో ఎక్కడో పెట్టే బదులు అదేదో గోల్డ్ బాండ్ రూపంలో పెట్టుకుంటే చేస్తే డబ్బులు కూడా అంతే, డబ్బు కూడా పెట్టచ్చు. గోల్డే పెట్టక్కర్లేదు ఆర్బీఐ బాండ్లో. ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా పెట్టచ్చు. 10 గ్రాముల బంగారం ఈరోజు ధర ఇంత, నేను 10 గ్రాములకి ఇంత చెక్ ఇస్తున్నా అంటే మనం చెక్ ఇచ్చేసి కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది పెడుతున్నారు. కానీ సార్ ఇలా ఇవి రేట్ పెరిగిపోవటం వల్ల డమ్మీవి అంటే 1 గ్రాము ఇలాంటి జ్యువెలరీ వీటికి ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది కదా సార్. లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే 18 గ్రామ్స్ 18 క్యారెట్ వచ్చింది. 14 క్యారెట్స్, 18 క్యారెట్స్, 20 క్యారెట్స్. అవును చూస్తున్నాం సార్. బట్ నా సలహా ఏంటంటే 18 క్యారెట్ కొనొద్దండి. ఎందుకని అంటారు? 20 క్యారెట్ కూడా కొనకూడదు. ఎందుకంటే దీని హాల్ మార్కింగ్ లేదు. అవును, ఇది 20 క్యారెట్ అంటే 24 గ్రాముల్లో 4 గ్రాములు కాపర్ కలిపారని అర్థం. 18 క్యారెట్ అంటే 24 గ్రాముల్లో 6 గ్రాములు కాపర్ కలిపారని అర్థం. ఇది 6 గ్రాములు కలిపారనడానికి సర్టిఫికేట్ లేదు, ఎంతైనా కలిపేయచ్చు అది. అందువల్ల 18, 20 కొనొద్దని నేను చెప్తాను. కానీ ఇప్పుడు ఎంత డిమాండ్ సార్ వాటికి. గోల్డ్ లో కూడా చూడండి డిజైన్స్ అందులో వస్తూ ఉన్నాయి, రకరకాల మోడల్స్. ఇప్పుడు గోల్డ్ కొనుక్కునే వాళ్ళు 2 నెక్లెస్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 50,000 పెట్టి 56,000 ఉందా సార్, 56,000 పెట్టి తీసుకునే బదులు 30,000కి 2 కొనుక్కుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా రీసేల్ వాల్యూ ఉండదండి. అవును సార్, అది కూడా. ఇప్పుడు 18 క్యారెట్ పెట్టి మనం కొంటాం, 18 క్యారెట్ బంగారం కొని రేపు పొద్దున మళ్ళీ దాన్ని రీసేల్కి పెడితే కొనేవాళ్ళు లేడు. షాపుల వల్లే మళ్ళీ తీసుకుంటాము 4 గ్రాముల బంగారం అయితే మీకు 2 గ్రాములకే అలా తీసుకోవాలంటే దానికి హాల్ మార్కింగ్ ఉండాలి, నంబర్ ఉండాలి, దానికి ఒక సీరియల్ నెంబర్ ఉండాలి, ట్యాగ్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ప్రతి ఆభరణానికి హాల్ మార్క్ ఉంది, ఒక సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఈ నంబర్ వేసి ఇవ్వాలి. మా దగ్గర 12 కొన్నారంటే సర్టిఫికేట్ ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ పెట్టింది కదా సార్, ప్రతిదానికి హాల్ మార్క్. అంటే వాళ్ళు ఆర్నమెంటల్కే ఇచ్చారు, ఆర్నమెంట్స్ కి మాత్రమే. 18కి లేదు, ఓకే, 20కి లేదు. అంటే 22 క్యారెట్స్ గోల్డ్ కి మాత్రమే, 22 క్యారెట్కి మాత్రమే హాల్ మార్కింగ్ ఉంది. లేదా 24 అంటే బంగారు కడ్డీలు అమ్ముతారు లేదా బిస్కెట్లు అమ్ముతారు, వాటికి ఉంది, దీనికి లేదు. సో అనవసరంగా ఈ 14 క్యారెట్స్ 20 క్యారెట్స్ 18 క్యారెట్స్ వెళ్ళొద్దండి. వీటిలో ఏముంటుంది, కాపర్ ఎంత కలిపాడు మనకు తెలియదు. అది 18 క్యారెట్ అంటే అందులో 14 కూడా ఉండొచ్చు, హూ నోస్. అంటే కాపర్ 1 గ్రాము ₹1 కదా, 2 గ్రాములు తగ్గించినా కూడా బోల్డ్ ఎంత లాభం కదా. లాభమే కదా సార్. అది అందువల్ల అవి కొనొద్దని నేను చెప్తాను. సో కొంటే ఉంది అని అనుకుంటే కొంచెమైనా 1 గ్రామ్ అయినా బంగారమే కొనుక్కోవాలి. అది 5 గ్రాములు కొన్నా కూడా ఒకటి బంగారం కొని ఇవ్వండి, కష్టం లేదు. ప్లెయిన్ గోల్డ్ అంటే గాజు లేదా చైన్, సింపుల్. వీటిలో ఇంకేం ఉండదు. ఇంకా అది కూడా కాదు, ముద్ద బంగారం కొంటే ఇంకా మంచిది కదా సార్. అదే ముద్ద బంగారం ఏవైనా ఒకటే వచ్చిపోయి మేకింగ్ కాస్ట్ పెరుగుతుంది తప్పించి ఇంకేం ఉండదు. కానీ ఈ 18, ఈ 20 కొంటే డేంజర్ అనమాట. సో ఆర్బీఐ ప్యూర్ గోల్డ్ కొంటుంది, ఆర్బీఐ పరిస్థితి ప్యూర్ గోల్డ్ కొంటుంది. రేపు పొద్దున ఫారిన్ కరెన్సీ అసెట్స్ పడిపోతాయి, ఫారిన్ కరెన్సీ అసెట్స్ పడిపోతే ఇప్పటికే $90 బిలియన్ పడిపోయింది. 624 పీక్, 624 బిలియన్లు ఉండేటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 500 చిల్లరకు వచ్చేసింది. ఇప్పుడు 505, 506. ఎందుకంటే గోల్డ్ ఎలా అయితే డిమాండ్ ఉందో ఫారిన్ ఎక్స్చేంజ్లో మనకు డాలర్లు లేవు, ఇంపోర్ట్లు జరుగుతున్నాయి కదా. సో దీన్ని మ్యాచ్ చేయాలంటే గోల్డ్ కొనాలి, అది ఇంటర్నేషనల్ కరెన్సీ. రేపొద్దున నిజంగా అవసరం వచ్చి ఇంకో 10 నెలల తర్వాత ఎక్స్పోర్ట్లు అసలు 0 అయిపోయి ఇంపోర్ట్లు అలాగే ఉంటే ఏమి చేయాలి? అప్పుడు గోల్డ్ కుదవ పెట్టాల్సి వస్తుంది. సో అందుకు ముందు జాగ్రత్త చర్యగా ఇట్లా గోల్డ్ కుదవ పెట్టాల్సి వస్తుంది ఏమో. రేపు మార్చి దాకా ఇదే యుద్ధం కంటిన్యూ అయితేనే భయం అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, చెప్పట్లేదు కానీ బయట అది నిజం. అప్పుడు ఇంకా ఈ 400 మెట్రిక్ టన్నులు ఏదైతే కొన్నారో అది పెట్టి అంతకుముందు నుంచి ఉన్న 337 ఉంచుకుంటారు. అసలు ఇది కొన్నది కదా అది. అలాగే గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు కాకుండా స్మగుల్ చేసుకునే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రతిదీ చెక్ చేస్తున్నారు. కాన్ఫిస్కేటెడ్ గోల్డ్కి తిరిగి ఇచ్చేది లేదు. బడ్జెట్లో కూడా చెప్పారు కదా సార్, ట్యాక్స్ పెరిగిపోతుంది గోల్డ్, అవును, వెండి, అవును, అలాగే వజ్రాల మీద కూడా అవును ట్యాక్స్ చేశారు, పెంచేశారు. తప్పదు, ఏం చేయాలి మరి? గోల్డ్ జ్యువెలరీ కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు.
పెద్ద పెద్ద వాళ్ళు మ్యారేజ్లకి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నారు, ఆర్నమెంట్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు. సో వాటి మీద ఇంకా బెల్జియం నుంచి లండన్ నుంచి ఆర్నమెంట్స్ ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన హైదరాబాద్లో కూడా జరుగుతున్నది. లండన్ నుంచి డైరెక్ట్గా జ్యువెలరీ దిగుతుంది ఇక్కడికి. 1.5 crore 2 crores ఆర్డర్ ఇచ్చి కంప్యూటర్లో చూసేసి ఆన్లైన్లో చూసి బుక్ చేస్తున్నారు. అక్కడ మోసాలు ఉండవు. లండన్ మార్కెట్లో మోసాలు ఉండవు, దుబాయ్ మార్కెట్లో మోసాలు ఉండవు. ప్యూర్ గోల్డ్ ఇంత అవుతుంది, ఇంత కాస్ట్ అవుతుంది, ఈ డిజైన్ అంటే ఇంపోర్ట్ చేసేస్తున్నారు. మరేం చేయాలి చూద్దాం మరి ఎలా ఉంటుంది, ఇంకెంత అంటే ఆ 80,000 టచ్ అవ్వడం మాత్రం ఖాయం, అది ఎందుకు డౌట్ లేదు. భయం వేస్తుంది సార్, ఇంకా మాట అంటే ఏం చెప్తాం, అంటే చూడాలంతే, వాస్తవ పరిస్థితి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. ఒక అనాలిసిస్ట్గా. థ్యాంక్ యూ సార్, నమస్తే.